హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము జాతరకు వచ్చాం. హాయ్ చెప్పతాం. హాయ్ మలైపు. ఇప్పుడైతే మేము జాతరకు స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళంతా మా ఫ్యామిలీ. వీళ్ళు నాకు ఏమవుతారో అనేది ముందు చెప్తాను. లాస్ట్ వరకు ఎండ్ వరకు వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. వీళ్ళంతా హాయ్ చెప్తున్నారు. మీకు హాయ్ చెప్పండి. తిను మా అత్తమ్మ. అండ్ మేమైతే ఇప్పుడైతే బయలుదేరాము. మా మామ వాళ్ళ కొడుకు. ఇప్పుడైతే మేమందరం కలిసి ట్రాక్టర్లో అయితే జాతరకు వెళ్తున్నాము. ఈరోజు జాతరలో అక్కడే ఉండి నిద్ర కూడా వేస్తాము నైట్. ఇప్పుడు అందరం అయితే బయలుదేరుతున్నాము. మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే జాతరకు బయలుదేరుతున్నాము. వన్ డే అక్కడనే నిద్ర చేస్తాము. మార్నింగ్ మళ్ళీ వచ్చేస్తాము. స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ట్రాక్టర్లో వెళ్తున్నాము. ఇక్కడ గుడి ఎక్కడ ఉందనేది నేను చెప్తాను. ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మా అమ్మమ్మ, మా మమ్మీ, మాకు తెలిసిన ఆంటీ, మా అత్తమ్మ మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము. అక్కడ ఉంది మా నాన్నమ్మ. వ్యూ మొత్తం అయితే చుట్టూ పొలాలతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మా అత్తమ్మ హాయ్ చెప్తున్నాను. హాయ్ చెప్పమని చెప్తున్నాను తనకి. ఇక్కడ మా అమ్మమ్మ, మా అత్తమ్మ. ఇంతకుముందు మా అత్తమ్మని పరిచయం చేశాను. నేను కూడా మీకు హాయ్ చెప్తున్నాను వీడియోలో. మీరు నా వీడియోస్లలో మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీని చూడలేరు కాబట్టి నేను ఇంతకుముందు వాళ్ళని పరిచయం చేశాను. ఇక్కడైతే ట్రాక్టర్లో అయితే చాలా చల్లని గాలి, వెదర్ కూడా చాలా బాగుండే. ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ నేను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్తుంటే వాయిస్ వినిపించట్లేదని మా అత్తమ్మ చెప్తుంది. ఇక్కడ మా కన్నయ్య. వీడంటే నాకు చాలా ఇష్టం. క్యూట్గా ఉంటాడు అసలు. మా మామయ్య వాళ్ళ కొడుకు. వీడు నా దగ్గర కూర్చోడంట. ముందు కూర్చొని ముందు వెళ్ళే బైక్స్ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తాడంట. అందుకే నా దగ్గర నుంచి వెళ్ళిపోతుండు. ఇక్కడ మేము వెళ్ళే దారిలో మంకీస్ కనిపించాయి. ఇక్కడ వ్యూ అయితే మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది. ఇక్కడ మా తాత, మా డాడీ, ఫైనల్లీ జాతరకు అయితే వచ్చాము. అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాను. అమ్మవారు అని అంటున్నా. ఎవరు అమ్మవారు తెలుసుకోవాలంటే వీడియో మొత్తాన్ని చూడండి. ఇక్కడ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి కింద. అండ్ వ్యూ ఇక్కడ ఇదే జాతర అండి మేము వచ్చింది. ఇక్కడ మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం చుట్టూ పొలాలతో ఫారెస్ట్ ఏరియాలో చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఇయర్ అమ్మవారికి అయితే జాతర జరిపిస్తారు. ఇక్కడికి మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. అప్పుడు బైక్స్ పైన వచ్చాము. కానీ ఇప్పుడైతే ట్రాక్టర్లో వచ్చాము. అందరం ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కాబట్టి ట్రాక్టర్లో వచ్చాము. ఇక్కడ మా చెల్లెలు, మా మామయ్యనే రాలేకపోయారు. మా చెల్లెలకి ఎగ్జామ్స్ ఉండే. మా మామయ్య బిజీగా ఉండే, అంటే వర్క్ ఉండడం వల్ల బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు. లాస్ట్ టైం అయితే మా చెల్లి కూడా వచ్చింది. మా చెల్లి మిస్ అవుతుంది. వీడియో చూసి చాలా ఫీల్ అవుతుంది. అయ్యో నేను లేను, మీరు బాగా ఎంజాయ్ చేసిర్రు అని అనుకుంటుంది. ఫైనల్లీ మేమైతే ట్రాక్టర్ తీసుకొని అయితే వచ్చాము. మేము ఉండే ప్లేస్ ఇక్కడ. ఇప్పుడైతే మేము దర్శనానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూపిస్తాం మీకు కూడా. అమ్మవారిని దర్శించుకోండి మీరు కూడా. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళైతే మార్నింగ్ వచ్చి, అమ్మమ్మ తాత ఇద్దరు కలిసి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. మార్నింగ్ అయితే తక్కువ పబ్లిక్ ఉంటారు. ఇప్పుడైతే చాలామంది పబ్లిక్ ఉంటారు. మీరే చూస్తారు కదా అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు, అక్కడ పబ్లిక్ ఎలా ఉన్నారు అని. ఇక్కడ చాలామంది వస్తారు. మా నాన్నమ్మ అండ్ ఇక్కడ మేమైతే కొబ్బరికాయ తీసుకుంటున్నాము. అమ్మవారిని మేము దర్శించుకుంటున్నాము. మా ఫ్యామిలీ, మమ్మీ, నేను, మా డాడీ మేము దర్శించుకుంటున్నాము. మార్నింగ్ వాళ్ళు దర్శించుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళు. అందుకే ఇప్పుడు మేము కొబ్బరికాయ తీసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అయితే మా అమ్మవారి దగ్గర పేలాలు వేయడానికి తీసుకుందామని అంటే ఇక్కడ మా అమ్మ పేలాలు తీసుకుంటుంది. తనే మా అమ్మమ్మ. ఇంతకుముందు పరిచయం చేశాను కదా, మా మమ్మీ వాళ్ళ మమ్మీ. ఇక్కడ మేమైతే పేలాలు అయితే తీసుకొని అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అమ్మవారిని దర్శించుకోవడానికి మేము 3 hours జర్నీ చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఫైనల్లీ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. అమ్మ ఎంత చూడు ముచ్చటగా ఉంది. అమ్మ పేరు పోచమ్మ, ముత్యాల పోషవ్వ అని అంటారు ఇక్కడ. నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాను. 3 hours అమ్మవారిని చూడడానికి దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మా అత్తమ్మ కూడా దర్శించుకుంది. ఇక్కడ నేను అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొని నోట్లో అయితే వేసుకుంటున్నాను. ఎందుకు అలా వేసుకుంటున్నానంటే మన బాడీలో ఏదైనా డిసీజ్ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది అని మా మమ్మీ చెప్తా. నేను
అమ్మవారి కుంకుమ అయితే నోట్లో వేసుకున్నాను. ఇక్కడ మా మమ్మీ దర్శించుకుంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చి చెట్టు కింద ఉన్న పోచమ్మని దర్శించుకుంటున్నాను. కుంకుమ పసుపు అమ్మవారికి పెట్టి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను. ఇక్కడ మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా డాడీ వీళ్ళు కూడా మొక్కుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు చూడండి, ఇది బయట, ఇక్కడ బయట ఇంతకుముందు చూపించిందంతా లోపల. ఇక్కడ మంచిగా లాస్ట్ టైం ఇంత బాగా లేకుండే కన్స్ట్రక్షన్, ఇప్పుడు మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు, పందిరేశారు అమ్మవారికి. ఇంకా నైట్ టైం అయితే అమ్మవారికి ఊరేగింపు చేస్తారు. అమ్మవారిని రథం మీద అయితే నైట్ 12 తర్వాత అయితే చేస్తారు. అంటే ఎగ్జాక్ట్ టైం తెలియదు కానీ నైట్లో చేస్తారు. పోతురాజులు అమ్మవార్లు వస్తారు, కొంతమందికి అమ్మవారు ఒంట్లో వస్తారు, అలా జరుగుతుంది. నైట్ వీడియో తీయడం క్యాప్చర్ చేయడం మర్చిపోయాను, బట్ అది కూడా చాలా బాగుండే. అండ్ మా మమ్మీ అయితే దేవుణ్ణి దర్శించుకుంటుంది. మా మమ్మీ మా అమ్మమ్మ దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. ఇక్కడ మా చిన్ని కన్నయ్య అయితే దేవుణ్ణి పోచమ్మని అయితే మంచిగా మొక్కుకుంటున్నాడు. మా అత్తమ్మ కూడా మొక్కుకుంటుంది. కన్నయ్య అంటున్నా కానీ కన్నయ్య నేమ్ ఏంటో చెప్పలేను. యశ్వంత్ రెడ్డి, యశు అని మేమైతే క్యూట్గా పిలుస్తాము. వాళ్ళ మమ్మీ అయితే మొక్కుతున్నాడని చెప్పేసి షర్ట్ మంచిగా చేస్తుంది. ఇక్కడ ఫైనల్లీ అయితే మేము ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నాము. ఫ్యామిలీ అందరం కలిసి ఇలా అమ్మవారిని దర్శించుకోవడం హ్యాపీగా అనిపించింది. కొన్ని మెమొరీస్ కూడా క్యాప్చర్ చేయాలని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ అయితే నేను తీస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ, మా తాతమ్మ, మా అత్తమ్మకి, నాకు, మా మమ్మీకి, మా చెల్లికి బ్యాంగిల్స్ తీసుకోమని చెప్పేసి అయితే మనీ ఇస్తుంది. మీరు మనీ ఇస్తున్నాను, తప్పకుండా బ్యాంగిల్స్ తీసుకోండి, జాతరలో తీసుకుంటే గుర్తుంటుంది అని చెప్పి తీసుకునే వరకు వదలలేదు అసలు. మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వీళ్ళిద్దరూ తీసుకోమని చెప్తే మేమందరం కలిసి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. ఏం తీసుకున్నాం అనేది చూపిస్తాను నేను ముందు వీడియోలో. ఇక్కడ మా మమ్మీకి ఇవ్వకున్నా సరే నాకు ఇవ్వవాను అని చెప్పి అడిగి మరీ తీసుకుంటుంది. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మా నాన్నమ్మ ఇచ్చిన మనీతోటి బ్యాంగిల్స్ పెట్టించుకుంటుంది. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి, కలర్ బాగున్నాయా లేదా చూడండి. మా అమ్మమ్మ బ్యాంగిల్స్ పెట్టించుకుంటుంది, మేము కూడా అందరం బ్యాంగిల్స్ పెట్టించుకుంటున్నాం. చూపిస్తాం మేము బ్యాంగిల్స్ పెట్టించుకున్నది కూడా వీడియోలో చూపిస్తా చూడండి. అండ్ ప్రతి ఇయర్ అయితే మేము అంటే నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా అత్తమ్మ తప్పకుండా బ్యాంగిల్స్ పెట్టించుకుంటాం. ఇక్కడికి వచ్చామంటే చాలు మా నాన్నమ్మ తప్పకుండా అందరు బ్యాంగిల్స్ పెట్టించుకోవాలి, అమ్మవారి దగ్గర బ్యాంగిల్స్ పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పెట్టిస్తుంది, మనీ ఇస్తుంది. ఇక్కడ మా అత్తమ్మ నేను జ్యువెలరీ చూస్తున్నాము. మా అత్తమ్మకి చాలా బాగా నచ్చినాయంట, కలెక్షన్ కూడా చాలా ఉండే. ఇక్కడ మీరు ఎప్పుడైనా జాతరలో జ్యువెలరీస్ కానీ బ్యాంగిల్స్ కానీ తీసుకున్నారా? తీసుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ మా అత్తమ్మ అయితే చూస్తుంది. ఇక్కడ నేను స్పెట్స్ పెట్టుకున్నాను, చూశాను ఎలా ఉంటాయని చెప్పి చూశాను, బట్ తీసుకోలేదు. ఇక్కడ మా అత్తమ్మ జ్యువెలరీ చూడడం అయిపోయినాక బ్యాంగిల్స్ చూస్తుంది. నేను కూడా బ్యాంగిల్స్ చూస్తున్నాను. మా చెల్లి కోసం తీసుకుందామని, తన హాస్టల్లో ఉంది, ఇంకా రాలేదు ఇక్కడికని అని చెప్పేసి తన కోసం ఏదన్నా తీసుకోవాలని చెప్పి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. తను చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. బ్యాంగిల్స్ తీసుకున్నాక అంటది నన్ను తీసుకెళ్ళలేరు అని చెప్పేసి అంటది. ఇక్కడ మా అత్తమ్మ అయితే బ్యాంగిల్స్ తీసుకుంది, జ్యువెలరీ కూడా తీసుకుంది. నేను కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఆ వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ జాతర మొత్తం వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల లింగంపేట ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి జాతరకైతే తప్పకుండా వస్తారు. జాతర చూడండి ఎంత బాగుందో, నైట్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ అమ్మవారి రథం ఇది, దీనిపైనే అమ్మవారిని ఊరేగింపిస్తారు నైట్. చూడండి నైట్లో మా మమ్మీ, మా డాడీ, మా తాతయ్య అమ్మవారిని అయితే దర్శించుకున్నారు. అమ్మవారి రథం తిరిగే ముందు నుంచి అమ్మవారి రథం తిరిగేంతవరకు అక్కడనే ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. నన్ను అయితే లేపలేరు, నేను పడుకున్నాను ఆ టైంలో. టోటల్గా ఓవరాల్గా అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, పీస్ఫుల్గా జరిగింది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.